హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు skillrise.in. ఈరోజు టాపిక్ వచ్చేసి ఫార్మాట్ స్పెసిఫైయర్. ఓకేనా? అసలు ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ఏంటో చెప్తాను. ఏ ఫార్మాట్ స్పెసిఫైయర్ ఈజ్ టెల్స్ ద కంపైలర్ వాట్ టైప్ ఆఫ్ డేటా యూ వాంట్ టు ప్రింట్. అంటే నువ్వు ఏం ప్రింట్ చేస్తున్నావో చెప్పడాన్నే ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. అంటే నేను నెంబర్ని ప్రింట్ చేస్తాను, తర్వాత ఫ్లోటింగ్ వాల్యూస్ని, ఫ్లోటింగ్ వాల్యూస్ అంటే పాయింట్స్ అనమాట. ఓకేనా? అర్థమైంది కదా? పాయింట్స్, తర్వాత క్యారెక్టర్స్. సో ఇలా అనమాట. ఓకేనా? అసలు ఈ సింటాక్స్ ఎలా ఉంటుంది ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే ప్రింట్ ఎఫ్ అనేది తెలుసు కదా. సో మనం ప్రింట్ ఇవ్వడానికి ఇస్తాం. టెక్స్ట్ ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటే టెక్స్ట్ ఏదైనా ఇచ్చుకోవచ్చు. చెప్తాను టెక్స్ట్ ఏమనేది. ఓకేనా? సో పర్సంటేజ్ సింబల్ పెట్టేసి ఫార్మాట్ స్పెసిఫైయర్ అని పెట్టి కామా వేరియబుల్ నేమ్ అంటే ఏదైతే ఇస్తున్నామో. ఓకే, ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. మై నెంబర్. ఓకేనా? మై నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే ఈ నెంబర్ ఏంది? ఇంటి వాల్యూ కదా. సో ఇంటీజర్, లైక్ ఇంటీజర్, ఇంటీజర్, రైట్? ఇవి నెంబర్స్ కాబట్టి ఇంటీజర్. సో ఇంటీజర్ని స్పెసిఫై ఎలా చేస్తాం? డితో స్పెసిఫై. సో పర్సంటేజ్ డి అనమాట. ఓకేనా? ఇప్పుడు కామన్ ఫార్మాట్ స్పెసిఫైర్ చూద్దాం. సో డి వచ్చేసి ఇంటీజర్ని రిప్రజెంట్ చేస్తుంది, అంటే వాల్యూస్ని 10, 20, సో 30 వాల్యూస్ అనమాట. ఎఫ్ని ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఫ్లోటింగ్ వాల్యూస్, అంటే పాయింట్స్ 5.00, 5.99, 5.39, 5.49 అది. సో పాయింట్స్ వస్తుంది అనమాట. ఫ్లోటింగ్ అంటే ఏమి, ఎఫ్ అంటే ఏమి ఫ్లోటింగ్ వాల్యూ. సి అంటే ఏమి, క్యారెక్టర్. సి అంటే ఏమి, క్యారెక్టర్. ఎస్ అంటే స్ట్రింగ్, అంటే మనం స్ట్రింగ్ని ప్రింట్ ఇస్తామంట. ఎస్ వచ్చేసి స్ట్రింగ్ని చేస్తుంది అనమాట. సో నేను ఎగ్జాంపుల్గా చెప్తాను. సో నేను నేను కోడింగ్లో చూపిస్తాను, రైట్? ఓకే, చూద్దాం. సో హ్యాష్ ఇంక్లూడ్ stdio డాట్, ఓకే, ఇంటూ మెయిన్. ఓకే, ఇంటూ మెయిన్. సో నేను ఇంట్ మై ఏజ్ అని ఇస్తున్నా. ఏమి? మై ఏజ్ ఈక్వల్స్ టు 29 ఇస్తున్నా. ఓకేనా? ఇది ఏది? సో ఇది ఇంటీజర్ కదా. సో ఇప్పుడు నేను ప్రింట్ ఇవ్వాలి అంటే ప్రింట్ ఎఫ్ మై ఏజ్ ఈజ్ పర్సంటేజ్ డి. ఎందుకు డి? సో ఫార్మాట్ స్పెసిఫైయర్ అనమాట. పర్సంటేజ్ డి మై ఏజ్, అంతే. ఓకేనా? దీన్నే ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. ఓకేనా? సో నేను దీన్ని రన్ చేసి చూపిస్తాను. సో చూడండి. సో మై ఏజ్ ఈజ్ 29. అలాగే ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తాను. సో ఫ్లోట్ మై గ్రేడ్, మై పర్సంటేజ్, మై యావరేజ్. సో మై యావరేజ్ ఈక్వల్స్ టు 40.65 అనుకుందాం. ఓకేనా? సో దీన్ని ఎలా ప్రింట్ ఇవ్వాలి మనము? సో అలాగే ప్రింట్ఎఫ్ మై యావరేజ్ ఈజ్, ఇది ఏంది? ఫ్లోటింగ్ వాల్యూస్ కదా, కాబట్టి ఎఫ్ అని పెట్టాలి. ఓకేనా? సో కామా ఏం ప్రింట్ ఇస్తున్నాము? మై యావరేజ్. ఓకేనా? సో ఇక్కడ నేను సెమికోలన్ పెడుతున్నాను. ఒకసారి రన్ చేస్తున్నాను. చూడండి. సో చూడండి, ఇది నెక్స్ట్ లైన్ రావాలంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే /n అని పెట్టాలి. ఏం పెట్టాలి? /n. చూడండి వచ్చేసిందా? ఇక్కడ చూడు వచ్చేసింది. సో 2040, రైట్? అర్థమైంది కదా. అలాగే క్యారెక్టర్ని ప్రింట్ చేయాలంటే క్యార్ అని ఇవ్వాలి. సో మై గ్రేడ్ ఈక్వల్స్ టు బి. అవునా? సో మై గ్రేడ్ ఈక్వల్స్ టు బి. సో ఇక్కడ మళ్ళీ అలాగే. సో నేను ప్రింట్ఎఫ్ మై గ్రేడ్ ఈజ్, సో సెమికోలన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏమి ఇస్తున్నాం మనము? సి అంటే క్యారెక్టర్ కదా. సి క్యారెక్టర్. ఓకేనా? ఒక లెటర్ ఇస్తున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? మై గ్రేడ్ అని పెట్టాలి, రైట్? సో అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇక్కడ నెక్స్ట్ లైన్ రావాలంటే /n, అంతే. ఓకేనా? సో నేను మళ్ళీ రన్ చేస్తున్నాను. సో రన్ ద కోడ్. చూడండి, మై ఏజ్ ఈజ్ 29, మై యావరేజ్ ఈజ్ దిస్, మై గ్రేడ్ ఈజ్ బి. ఓకేనా? అర్థమైందా? సో ఇది అనమాట. ఓకేనా? సో మనం ఏదైతే ఇస్తున్నామో దాని యొక్క స్పెసిఫైయర్ అనమాట. సో డిఎఫ్ సి వీటిని ఫార్మాట్ స్పెసిఫైయర్ అంటారు. సో మనం ఏమి ఇస్తున్నాం అనేది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, రైట్? అర్థమైంది కదా ఇది. సో సింపుల్ అమ్మా, మనం ప్రింట్ ఇచ్చే దాని గురించి తెలుసుకుంటున్నాం అంతే. మనం ఏమి ఇస్తున్నాం,
నెంబర్స్ ఇస్తున్నామా, ఫ్లోటింగ్ వాల్యూస్ ఇస్తున్నామా, గ్రేడ్ క్యారెక్టర్స్ ఇస్తున్నామా, స్ట్రింగ్ ఇస్తున్నామా అనేది తెలుసుకోవాలి. ఓకేనా, అర్థమైంది కదా ఇది. సో ఇది రైట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.